కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండకపోయినా తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు సహా పలు ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. నిర్మలమ్మ బడ్జెట్పై తెలుగు రాష్ట్రాల్లో పలు అంచనాలు జోరందుకున్నాయి. ఇక కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తారని, పన్ను ఎగవేతలకు చెక్ పెట్టే చర్యలు చేపడతారని అంటున్న ఆర్థిక నిపుణులు హనుమాన్లతో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి మేలు జరగబోతోందనే విషయాలపై ప్రముఖ ఆర్థిక నిపుణులు హనుమాన్లు గారిని అడిగి తెలుసుకుందాం. హనుమాన్లు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, తెలుగు స్టేట్స్కి ఈ కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన, నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలకని ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఉండకపోవచ్చు, ప్రత్యేకంగా కేటాయింపులు ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రాజెక్టు ఏదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని ద్వారా ప్రతి రాష్ట్రానికి కొంచెం ప్రతి రాష్ట్రానికి కూడా ప్రయోజనం జరుగుతుంది ఆర్థికంగా. ఇప్పుడు మనం చూడండి, రైల్వేస్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో సౌత్ కోస్టల్ జోన్ అని తయారు చేయడం జరిగింది రైల్వేస్లో. అదే మాదిరిగా విశాఖ ఉక్కును కూడా దానికి అవసరమైన 13,000 కోట్ల వరకు కొత్తగా ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏదైతే కొత్త తీసుకున్న ప్రతి రాష్ట్రానికి కూడా ప్రయోజనం జరుగుతుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ జరగదు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ జరగచ్చు. ఆ ప్రాజెక్టు ఒక సంబంధించిన అవసరాల ప్రకారం చేసుకుంటారు కాబట్టి దాని యొక్క ప్రయోజనాలు ఉంటాయి. మన రాష్ట్రంకు ఖచ్చితంగా ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఈ మధ్య చూసాం, మొన్ననే స్పైస్ బోర్డు ఇచ్చారు తెలంగాణకి, టర్మరిక్ బోర్డు ఇచ్చారు. దానివల్ల కూడా రైతులకు, ఎస్పెషల్లీ పసుపు రైతులకు, చాలామంది పసుపు రైతులు, మేము ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి ఆ పసుపు రైతులు చాలామంది కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు పసుపు ఒక బోర్డు ఇవ్వడం ద్వారా. అదే మాదిరిగా ఆ పసుపులో ఉండే మెడిసినల్ వాల్యూస్ని, తర్వాత కొత్త ప్రాసెస్ని, కొత్త ప్రోడక్ట్స్ని రీసెర్చ్ చేసే అవకాశము సాధ్యమే. అదే మాదిరిగా ఉత్పత్తి పెంచడం, దాని యొక్క క్వాంటిటీ పెంచడము, క్వాలిటీ పెంచే విధంగా కూడా చేయడం, ప్రాసెసింగ్ చేయడము, ఇలాంటి అన్నిటికీ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వంగడాలు తీసుకోవడానికి కూడా రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా తెలంగాణలో పసుపు పండించే రైతులకు ప్రయోజనం చేసే అవకాశం ఉంది. అదే మాదిరిగా మనం కొన్ని కొత్త రైల్స్ ప్రవేశపెట్టడం చూసాము. ఇప్పుడు మన ఇప్పుడు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి ఇంతకుముందు సింగిల్ లైన్ ఉండే, డబుల్ లైన్ కానీ బ్రాడ్ గేజ్ కానీ డబుల్ లైన్ లేకుండేది. డబుల్ లైన్ శాంక్షన్ చేయడం వల్ల ఇప్పుడు డబుల్ లైన్, అది ఒకటి లైన్ డబుల్ లైన్ అయినప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా మనకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది తెలంగాణకి. అదే మాదిరిగా ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళడానికి ఈ వరంగల్ నుంచి ఇట్లా వెళ్ళకుండా ఈ నిజామాబాద్ నుంచి, అక్కడి నుంచి ముత్కేట్ నుంచి డైరెక్ట్ నాగ్పూర్ వెళ్ళే అవకాశం కూడా ఉన్నప్పుడు దాని ద్వారా కూడా ఇంచుమించు 150-200 కిలోమీటర్లు దూరం తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం అన్ని రాష్ట్రాలు జరుగుతుంది. కొంచెం రాష్ట్రాలు ఎక్కువ జరగవచ్చు, కొన్ని రాష్ట్రాలు ఎక్కువ జరగవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకి ఏం జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పడం కష్టమవుతుంది. అయితే బెనిఫిట్ రావచ్చు, ఖచ్చితంగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బడ్జెట్లో ఏ రంగాలపై ఫోకస్ ఉండే అవకాశం? కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కాబట్టి గత 10 సంవత్సరాలు బట్టి మౌలిక వసతి సదుపాయాల కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నం కనీసం ఇంకొక 25 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకొరకంటే మౌలిక వసతుల్లో మన దేశం చాలా వెనుకబడి ఉండేది. పెద్ద దేశము, ఎక్కువ జనాభా ఉంది, తర్వాత ఎక్కువ వనరులు ఉన్నాయి. కానీ వనరులు సరిగా సద్వినియోగం చేసుకోలేక పరిస్థితులు మౌలిక వసతులు లేకపోవడం వల్ల. కాబట్టి మౌలిక వసతులు రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి కూడా ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటి కూడా ప్రభుత్వం అవసరమైన నిధులు ఇచ్చేసి విధంగా దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి ఆర్థికంగా ప్రభుత్వం ఆధారపడకుండా సెల్ఫ్ సఫిషియెంట్ కమర్షియలైజ్ చేయడం అనేది మంచి పరిణామం. ఎందుకంటే అక్కడ కమర్షియల్ చేయకపోతే ఏది కూడా ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎట్టి పరిలో సరిపోవాలి. కమర్షియల్ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మనం చూసాం, ఇస్రోను కూడా దాని యాక్టివిటీస్ కూడా కమర్షియలైజ్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకడానికి ప్రభుత్వం ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ప్రభుత్వానికి కూడా ప్రతి ప్రాజెక్ట్ కూడా చేయాలంటే కమర్షియల్గా వైబుల్ ఉండేది చూడాలి. కమర్షియల్ వైబుల్, ఫైనాన్షియల్గా వైబుల్ ప్రభుత్వం ఆధారపడకుండా చేసే విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ప్రాజెక్ట్ కూడా అనుకున్న ప్రకారం, అనుకున్న నాణ్యతతో, అనుకున్న విధంగా పూర్తి చేయబడుతుంది. ఈ విధంగా గత 10 సంవత్సరాలు మనం చూస్తున్నాము. ఇదే ప్రయత్నాన్ని ఇంకా వచ్చే 15-20 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇంకా చాలా అవకాశాలను, చాలా అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు రూపాయి వాల్యూ చూసుకుంటే దారుణంగా పడిపోతుంది సార్. సో దాన్ని రూపాయిని స్ట్రెంథెన్ చేయడానికి బడ్జెట్లో ఏమైనా మెజర్స్?
దీంట్లో 2-3 అవకాశాలు ఉన్నాయండి. రూపాయి స్ట్రెంథెన్ చేయాలంటే మన ఫారిన్ ఎఫ్పిఐస్, ఫారిన్ వాళ్ళు మన దగ్గర ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డాలర్స్ వస్తాయి కాబట్టి మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. అదే వాళ్ళు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో అప్పుడు మనకు చెల్లించాలి కాబట్టి వాల్యూ తగ్గుతుంది. ఈ విధంగా దానివల్ల మనం ఏం చేయాలంటే ఎఫ్పిఐ అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మినిమం లాక్-ఇన్ పీరియడ్ పెట్టాలి. మినిమం 3 years ఉంచండి, 4 years ఉంచండి, 5 years ఉంచండి. కంపల్సరీ ఉంచితే అది షేర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా కానీ మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు రూపాయి విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. వృద్ధిని పరుగులు పెట్టించడం, రూపాయిని బలోపేతం చేయడమే లక్ష్యంగా రానున్న బడ్జెట్లో పెద్దపీట వేస్తారని హనుమాన్లు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో మురళి, హైదరాబాద్.